Hi, hello, namaste, assalamu alaikum. Welcome back to my channel Spandana's Life. Today we are in Grand Mall. So మొత్తం బిల్డింగ్ ఇది అన్నమాట. This is Grand Mall in Ajman and see it's very big and పైన అంతా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఇంకా ఆఫీసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ఫ్లోర్స్ కూడా చాలా సూపర్ మార్కెట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది ఈ పక్కన ఫ్లైఓవర్ ఈ పక్కన ఇలాగనమాట మొత్తం అవుట్ సైడ్ ఇంకా వండుతున్నారు. ఇక్కడ వెల్కమ్ అంటుంది ఇది. పనసకాయలు, మళ్ళీ పనసకాయల్లో కూడా ఇవి రెడ్ పనసకాయలు అనమాట, ఎర్రగా ఉన్నాయి చూడండి. ఇవి రెడ్ జాక్ ఫ్రూట్. ఇది మానంకి దొరికేది నార్మల్ జాక్ ఫ్రూట్, అది కూడా అంతే కాస్ట్. ఇది వచ్చేసి 14.25 dirhams ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ ఇది పింక్, ఇది ఏంటో మరి యూనికార్న్ ఫ్రూట్ అంట, కొలంబియన్ ఫ్రూట్. ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ లాగానే ఉంది. నిమ్మకాయలు, అవకాడో, ఇది మళ్ళీ థాయిలాండ్ ఫ్రూట్స్ ఇవి. సో ఇదంతా ఫ్రూట్ సెక్షన్. కొబ్బరి బొండాలు ఇవి, మ్యాంగో, పైన అనానాస్ కాయలు చిన్న చిన్నగా చెక్కేసి, అవి ఫ్రెష్, ఇవేమో చెక్కేసి ఉన్నాయి. ఇది థాయిలాండ్ నుంచి వచ్చిన కోకోనట్ జెల్ అనమాట, కొబ్బరికాయతో. ఇది కొబ్బరి చిప్ప చూడండి, మొత్తం సీల్ చేసేస్తున్నది, సక్షన్ చేసేసారు. ఇది ఎయిర్ టైట్ ఫుల్గా. ఆల్మోస్ట్ 19 dirhams ఉంది. ఇదన్నీ ఉల్లిపాయలు, అల్లం, ఇలాంటివన్నీ రూట్స్, బంగాళదుంపలు. మళ్ళీ ఇక్కడ కొన్ని యాపిల్స్ ఉన్నాయి, పేర్స్ యాపిల్స్ ఇవన్నీ. సో మొత్తానికి చాలా పెద్ద దుకాణమే ఉంది ఇది. ఈ కొబ్బరి బొండాలు మళ్ళీ సీల్ చేసి స్ట్రా పెట్టి ఓపెనర్ పెట్టి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చక్కగా డెకరేట్ చేసి జిప్లాక్స్లో నీట్గా ఫ్రెష్గా చేసి పెట్టారు. ఇవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో అంత ఎక్స్పెన్సివ్గా కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ. ఇక్కడ మళ్ళీ పర్పుల్ జొన్న పొత్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్సే అనమాట. బ్యాంబూ షూట్స్, పర్పుల్ దుంపలు అనమాట, బంగాళదుంపలు, పర్పుల్ పొటాటోస్. లుక్ ఎట్ దిస్ పర్పుల్ పొటాటోస్, మినీ టొమాటోస్, హార్స్ షూ బ్యాంబూ షూట్స్ అనమాట. ఇలాగా ఇవన్నీ వెజిటేబుల్స్, ఎగ్స్, ఇవన్నీ మష్రూమ్స్, పుట్టగొడుగులు చాలా అక్కడ వరకు ఉన్నాయి. ఇదేదో వింతగా ఉంది, లోటస్ రూట్ అంట. ఇవన్నీ లోటస్ రూట్ అంట. మరి ఇవేమో 3 గునుపుల కింద ఉంది రూట్. నేను ఎప్పుడు చూడలేదు. ఇది చాలా వరకు తెలిసిందే అందరికీ, షయోట్ అంటారు. సో జస్ట్ ఐ కేమ్ హియర్ టు చెక్. ఇది కూడా వైల్డ్ బ్యాంబూ షూట్స్. బ్యాంబూ షూట్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది వైల్డ్ బ్యాంబూ షూట్, హార్స్ షూ బ్యాంబూ షూట్, బ్యాంబూ షూట్. ఇవన్నీ తెలిసినవే. కోసా, జుక్ని, సెలరీ. ఇది అగైన్ లెటస్. ఇది చాలా ఎంత దుంప కింద ఉందన్నమాట. లెటస్ యాక్చువల్లీ అన్ని లీవ్స్ ఉంటాయి కదా. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. చూసారా, జొన్నపుత్తులు, రకరకాల గింజలు, కలర్ఫుల్గా ఉన్నాయి చాలా జొన్నపుత్తులు. ఇవి మినీ క్యారెట్స్. ఇంక ఇవన్నీ గ్రీన్స్. తూటుకూర మనం అస్సలు పట్టించుకోము, కానీ ఇక్కడ ఎంత నీట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చారో చూడండి. అన్నీ తూటుకూర, బచ్చల కూర, పుల్లుకోళ్ళు, ఇవన్నీ గ్రీన్స్. కొత్తిమీర, ఇది కాలే, కొంచెం చెడుగా ఉంటారు. హేల్ అని కూడా ఉంటారు, హేల్ కాలే సంథింగ్. షోయ్ అనమాట. ఇది చాలా క్యూట్ ప్యాకింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మొత్తం అవన్నీ గ్రీన్ వెజిటేబుల్స్. ఇదంతా ఇక్కడ కొన్ని స్ప్రౌట్స్ ఉన్నాయి, మొలకలు. ఇవి భలే క్యూట్గా ఉన్నాయి చూడండి.
గుమ్మడికాయలు, చిన్న చిన్న గుమ్మడికాయలు అసలు చేతిలో పెడితే ఎంత క్యూట్ ఉన్నాయో. ఇంకా కంద, నిమ్మాకులు అండ్ ఇవి గ్రీన్ పెప్పర్ అన్నమాట, మిరియాలు, ఆస్పారగస్. ఇంక ఇది లెమన్ గ్రాస్, ఇది రోజ్మెరీ, ఎన్ని గుమ్మడికాయలు, లెటస్. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ గుమ్మడికాయలు, ఈ గ్రీన్స్ ఇవన్నీ. ఇది మళ్ళీ బూడిద గుమ్మడికాయ ముక్కలు చూడండి ఎట్లా అమ్ముతున్నారు. ఈ మధ్యన అందరు బూడిద గుమ్మడికాయలు జ్యూస్ తాగుతున్నారు కదా, అది. నెక్స్ట్ ఇవ్వండి చింతకాయలు, ఫ్రెష్ ఆయిస్టర్స్ అంట. చూడండి ఎట్లా కట్టేసి పడేసారు వీటిని. రొయ్యలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఆయిస్టర్స్. కేజీ 60 dirhams అంట, అంటే దగ్గరగా 1250కి చిల్లర పడుతుంది, దగ్గరగా 1300. రొయ్యలు ఎలా మెదులుతున్నాయి చూడండి. స్క్విడ్, సాల్మన్ ఫిష్ ఫ్రెష్గా ఉంది చాలా, కానీ కేజీ 82 dirhams. చేపలు, ఇవేవో చేపలు, ఇవి క్లామ్స్, గవ్వలు అనమాట. కేజీ 6 dirhams, అంటే 120-125 రూపాయలు అలాగా. ఇవన్నీ బతుకున్న రొయ్యలు ఉన్నాయి ఇందులో. ఇవి చూడండి రొయ్యలు, కేజీ 138 dirhams. అన్ని రొయ్యలు, ఎన్నో రొయ్యలు ఉన్నాయి చూడండి. కాంచెస్, మనకి సముద్రంలో ఆడుకోవడానికి తీసుకుంటా ఏరుకుంటూ ఉంటాం పిల్లలు. ఇవి కానీ తింటారు చైనా వాళ్ళు. ఫ్రెష్ లోకల్ స్మాల్ కాంచెస్ అంట, కేజీ 62 dirhams. ఇవన్నీ ఏరేసిస్తారు. ఫ్రెంచ్ రాటల్ స్నేక్ అంట, పెద్ద పెద్ద శంఖాలు ఉంటాయి కదా, మనం ఊదుకోవడానికి పడతాయి. ఇవేమో తినేయడానికి పెట్టారు ఇక్కడ. ఇవి కూడా బతికే ఉన్నాయి. కేజీ 235 dirhams, అంటే మన డబ్బుల్లో 5300 అనమాట. ఇదిగోండి రొయ్యలన్నీ బతుకున్నాయి, ఎక్వేరియంలో పెట్టినట్టు, కానీ ఫ్రెష్గా కావాల్సిన వాళ్ళు ఇలాగా తీసుకుంటారనమాట. సో లార్జ్ ఐరిష్ ఆయిస్టర్స్ అంటే ఇవి కొంచెం పెద్దవి అనమాట ఆయిస్టర్స్. ఇవి కూడా బతికే ఉన్నాయి, ఇవన్నీ లైవ్. ఇవి చూడండి, ఫ్రెష్ టర్బోట్ అంట. ఎలా పడుకుని ఉంది, ఇది మెదులుతలేదు కానీ ఇవన్నీ బతికే ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ అలైవ్. ఇది ఇక్కడ మెదులుతుంది. ఇది దీనికి టెంపరేచర్స్ కూడా మళ్ళీ చూడండి, టెంపరేచర్స్ చెక్ చేస్తూ ఉన్నారు, వీటికి కావాల్సిన టెంపరేచర్. సో ఇలాగ మొత్తం అన్నీ కూడా వాటర్లో. ఇవన్నీ తినడానికి అనమాట, అక్వేరియంలో పడేసి ఉంచారు, పెంచుకునే అనుకున్నారు. మనకు ఫ్రెష్గా కావాలి మెదులుతూ ఉన్న చేపలు అంటే ఈ చైనా మార్కెట్కి వచ్చేసి తీసుకోవటం. ఇక్కడ సీ బాస్ అంట, మరి దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, బట్ పిక్చర్ అయితే ఇలా ఉంది. కేజీ 80 dirhams. ఒక దిరం వచ్చి 22 రూపాయలు 60 పైసలు ఇప్పుడు రేటు. గ్రూపర్ ఇవన్నీ నిద్రపోతూ ఉన్నాయి కింద. మీడియం సైజ్ డబ్బాలోన్ అంట, పీసెస్ లెక్క 19 dirhams ఆల్మోస్ట్. ఇదిగోండి ఇందులో ఉన్నాయి ఇవన్నీ పెట్టెల్లో మెదులుతూ ఉంది చూడండి. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ స్నేల్, ఇట్ లుక్స్ లైక్ నత్తలా ఉంది కదా, ఏదేమో అడ్డంగా పడుకుని ఉంది. ఇవన్నీ ఎదుగులా పట్టుకుని ఉన్నాయి. అందులో పెద్దది ఒకటి ఉంది, పీతలు, పెద్ద పెద్ద పీతలు. ఫ్రెష్ ఫీమేల్ బ్లూ క్రాప్ అంట, కేజీ 165 dirhams, దగ్గరగా 3500 అండి బాబు. పీతలు ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి. ఇట్లా కట్టిపడేసారు, ఇందులో పడేసిన అదేమో ములుగుతూ ఉంది. ఆ పక్క నుంచి ఏమి ఇంకోటి వచ్చేస్తుంది దూరుకుంటా. ఇదిగోండి అదిగో, వీటిలన్నిటికి మొత్తం డెక్కలు కట్టేసి ఉంచారు. ఇవి మళ్ళీ కేజీ 110 dirhams, అంటే 2300. సెదర్ డ్రాగన్, గ్రీన్ డ్రాగన్ అంట, అది రొయ్యలు 143 dirhams. అది కూడా ఆఫర్లో ఉంది ఇప్పుడు, ముందైతే 238 dirhams. అయిగోండి అవన్నీ ఎలా మెదులుతున్నాయి చూసారా. అయిగో పైన పడుకున్నాయి, చేతులు పెట్టొద్దని రాసారు ఇక్కడ చైనీస్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో కూడా. Do not put hands into the pool.
పడుకున్నాయి. సో సీ ఫుడ్, లైవ్ సీ ఫుడ్ చూడండి ఎంత పెద్ద పెద్ద పీతలు ఉన్నాయో. కేజీ 165 ఇవన్నీ. లైవ్ క్రే ఫిష్ అని రొయ్యల్ టైప్లో ఉన్నాయి. వీటిని లైవ్ క్రే ఫిష్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు. చాలానే ఉన్నాయి. ఆస్ట్రేలియన్ లాబ్స్టర్ అదిగోండి అక్కడ ఒకటి వెళ్తూ ఉంది, కింద ఒకటే క్లియర్గా. ఈ పైన ఏమో 3 ఉన్నాయి, అదొకటి. ఇవ్వండి మూలక 2. ఇది ఎంత రాస్తుంది? కేజీ 286. ఇవ్వండి మూలక ఒకటి వెళ్ళిపోయి ఉంది. ఇది కూడా ఆస్ట్రేలియన్ లాబ్స్టర్. ఫ్రెష్ బ్రెడ్ క్రాంప్ అంట 130 dirhams. అదిగోండి అదిగోండి పడుకొని ఉన్నాయి. అదొకటి అక్కడ మూల ఒకటి. 200. బోస్టన్ లాబ్స్టర్ అంట 200 అంటే 4000 చిల్లర. సో మొత్తం అదంతా ఫిష్ సెక్షన్. ఇది నాన్ ముస్లిం సెక్షన్ అనమాట. ఇదిగోండి మళ్ళీ ఇదంతా ఫ్రోజన్ అనమాట. ఇందాక చూపించినవన్నీ లైవ్, ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్. మోమోస్, బ్యూటిఫుల్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టారు. ఇవన్నీ మళ్ళీ ఫ్రోజన్, ఇవన్నీ సాసెస్, మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్. వైట్ రోజెస్ అంటే ఇవి ఇంకా వాడిపోకుండా అలా ఉంటాయి గ్లాసెస్లో పెట్టినవి. పర్పుల్, బ్లూ, పింక్, వైట్, ఇదొకటి బ్లూ, రెడ్, పింక్ ఇవన్నీ. సో వాటి ప్రైసెస్ ఇలా ఉన్నాయి. 304 dirhams. ఇది 3 flowers ఉన్నది చూడండి. అది ఇది 560 dirhams అంటే దగ్గరగా 11,000 పైన. ఇవన్నీ ఇది కూడా 11,000 పైన. ఈ పర్పుల్ ఇదేమో 3,000 చిల్లర. ఇది కూడా 3,000 చిల్లర. ఈ పింక్ ఇది కూడా మళ్ళీ 6,000 చిల్లర. ఇది ఒక్కటే ఉంది కదా, ఇది దగ్గరగా 132 dirhams. ఇవన్నీ బొకేస్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇవి మళ్ళీ చైనా కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా. మొత్తం ఇవన్నీ కుకింగ్ ఐటమ్స్ అన్నీ. సో ఇది చక్కగా ఎలక్ట్రిక్ స్టవ్ పాట్ టైప్ అనమాట. ఏమైనా వండేసుకోవచ్చు. ఇది 168 dirhams. ఇది స్టీమర్, ఈ కాఫీ మేకర్. మళ్ళీ ఇది నాన్ స్టిక్. ఇది చాలా బాగుంది. ఇది కూడా 175 dirhams. ఇది కూడా కాఫీ మేకర్. బాగున్నాయి క్యూట్గా ఇవన్నీ. ఇది కూడా రైస్ కుక్కర్ లోపల మళ్ళీ పాట్ కింద ఉన్నది చూడండి. 188 dirhams. ఇది ఎయిర్ ఫ్రైయర్, స్టెరిలైజ్ చేసుకుని పెట్టుకోవడానికి అనమాట. మైక్రోవేవ్స్. కప్స్ బాగున్నాయి ఇవి వితౌట్ హ్యాండిల్, చక్కగా 6 dirhams. ఇవి పాట్స్, ఇవన్నీ పింగాణి పాట్స్ అనమాట అండి. కుండ 139 dirhams. వాక్స్ ఇవన్నీ స్టీల్వి, సూప్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ ఐటమ్స్. మళ్ళీ ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్. ఎంత క్యూట్గా ఉందో చూడండి. నా వేలంత ఉంది ఇది. గ్లాస్, ఇవన్నీ గ్లాస్ మెటీరియల్స్. యాస్ట్రేస్ ఇవన్నీ మళ్ళీ వైన్ గ్లాసెస్. వాటర్ బాటిల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ 50 dirhams. కపుల్ కప్ అనమాట, పేర్ షేప్లో. ఇక్కడ కొన్ని కప్స్ ఉన్నాయి. టవల్స్, ఇవి క్యాప్సూల్స్లా ఉంటాయి. ఇవి యాక్చువల్లీ ఇవి టవల్స్ అనమాట. చూపిస్తాను చూడండి. ఇవి చూడండి పెప్పర్మెంట్లా ఉన్నాయి కదా. ఇవి యాక్చువల్లీ కొంచెం వాటర్ వేసి తడిపామనుకోండి పెద్ద టవల్ టిష్యూ పేపర్ లాగా అవుతుంది అనమాట. ఈజీ టు క్యారీ. ఒక ప్యాకెట్ వచ్చేసి 6 dirhams, ఆల్మోస్ట్ 7 dirhams అనుకోండి. ఈ సాక్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. పిల్లోస్, మళ్ళీ ఇవన్నీ
కొన్ని యూటిలిటీ థింగ్స్, డంబెల్స్ 1 kg డంబెల్ క్యూట్గా ఉంది. హ్యాంగర్స్ ఇవన్నీ మొత్తం ఇలా ఉందన్నమాట. చాలా పెద్దది. ఇవన్నీ డిస్పోజల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ. టెన్షన్ చాయ్ అంట. మొత్తం మిక్స్డ్ ఫ్లవర్స్లా ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ దిస్ అగైన్? ఉబావు చాయ్ అంట. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. ఉబావు చాయ్. క్రిసాంతం చామంతి పువ్వులు. చామంతి పువ్వులు చాయ్. మనమేమో తల్లో పెట్టుకోవడానికి వాడతాం, టీ తాగేస్తున్నారు వీళ్ళన్నీ. చాయ్ చాయ్ చాయ్. ఇవి కూడా గులాబీ చాయ్, ఈ పువ్వుల చాయ్, ఇవన్నీ చాయ్ డిఫరెంట్ డిఫరెంట్. చూసారా? ఉప్పులో ఊరేసుకుని తింటాం కదా, అలాగా ఉసిరికాయలు చింతకాయలు అలాగా ఈ ఉప్పులో ఊరేసిన జుజుబే అంట. 4 dirhams. క్యూట్గా ఉన్నాయి ఈ డబ్బాలు. ఇవన్నీ అయ్యే. ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇవి కూడా చాయ్ మొత్తం. జిన్సెంగ్, పంగ్జిలా, పుజీ, అమెరికన్ జిన్సెన్ చాయ్. ఇవి ఇదేంటి? ట్యాంగరిన్ పీల్ అంట. తొక్కలబ్బా. ఏంటి ట్యాంగరిన్ పీల్ అనుకుంటున్నాను. ఇవి నారింజకాయ తొక్కల టీ. నారింజకాయ తొక్కలండి బాబు. ఇంకేంటో అనుకున్నాను నేను. ఇది 66 dirhams అంట. 1300 అబ్బో. ఇదేంటిది? ఇదేమో పేరు తీసి 58 ఉంది. ఇలా ఉంది ఫోటో. వాట్ ఈస్ దిస్ అగైన్? గోజీ బేర్స్. రెడ్ వోల్ఫ్ బెర్రీ అంట. గోజీ బెర్రీ లాగా అనిపించింది, బట్ ఇది రెడ్ వోల్ఫ్ బెర్రీ. చిన్నగా ఉంటాయి కింద. ఇది కూడా గోజీ బెర్రీ లాగానే అనిపిస్తుంది. పీచ్ గమ్స్ అంటే ఇవి పీచ్ గమ్స్. బక్వీట్ ఓల్ వీట్ టీ. ఇది కూడా చాయ్. నిమ్మకాయ. మొత్తం అన్నీ చాయ్ చాయ్ చాయ్. కాఫీ, నెస్కేఫ్. ఇవన్నీ మళ్ళీ కాఫీ. క్యామెల్ మిల్క్ పౌడర్ కూడా ఉంది ఇక్కడ. మొత్తం డ్రింకులు అన్నీ చైనా నుంచి వచ్చినవి అనమాట. ఇవన్నీ జెల్లీ. ఇవన్నీ స్నాక్స్. అన్నీ స్నాక్స్. ఎండిపోయిన ప్లమ్స్. ఇంక ఇవేంటి? బేబెర్రీ, రాక్ షుగర్ బేబెర్రీ. ఇదేంటి? బాంబియన్ ప్లమ్ అంట. ఇదేదో పులుపులుగా ఉండి ఉప్పులో ఊరేసినాయి. ఇంకా చాలా 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 ఉన్నాయి. మనకు తెలియనివి, మనం వాడనివి అన్నీ ఉన్నాయి. మనకు సంబంధం లేనివి అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ సాసులు, కచప్లు, ఇంకా ఏవేవో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో శానిటరీ సెక్షన్ ఇది. సో సీడ్స్ అన్నమాట ఇవన్నీ. నట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ సెక్షన్ ఇదంతా మళ్ళీ. సో గ్రాండ్ మాల్లో ఉన్న కంకమ్ చైనా సూపర్ మార్కెట్ అన్నమాట ఇది. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. టాబ్లెట్స్. ఇది కూడా కెఫే. మొత్తం ఇదంతా ఖాళీగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం చైనా వాళ్ళు తీసుకున్నట్టున్నారు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అంతా మొత్తం చైనా వాళ్ళు ఉన్నారు. ఇదేమో మళ్ళీ బిజినెస్ సెంటర్స్ ఇవన్నీ. మొత్తం పైన కూడా అన్నీ చైనా వాళ్ళే ఉన్నాయండి. కెఫేలు, సలూన్లు. ఇది కూడా ఒక రౌండ్ వేసేద్దాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మొత్తం బిల్ బోర్డ్ ఆడుతూ. సెకండ్ ఫ్లోర్లో కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి చాలా బాగా పెట్టారు ఇక్కడ. సలూన్ ఉంది ఇక్కడ. ఇది కూడా తైవాన్ ఫుడ్ కోర్ట్. సినిమా థియేటర్ ఎంట్రన్స్ అది. అవి తైవాన్ ఫుడ్ కోర్ట్ ఇవన్నీ కూడా. మళ్ళీ లుక్ అట్ దీస్. ఇప్పుడు ఇది నడుస్తున్నట్టు ఉంది 10th May నుంచి. బడే మియా చోటే మియా మూవీ. ఇది ఒక మూవీ. మొత్తం ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి చూడండి. 12 స్క్రీన్స్ ఉన్నాయి అంటే ఒకేసారి 12 సినిమాలు అన్నమాట. పైనుంచి చూస్తే ఇది ఇలా 3rd ఫ్లోర్కి వచ్చాప్పుడు. All these movie screens are in Grand Mall. 12 movie screens. Can you imagine?
Those who want to enjoy the games and watch movies, this is the best place in Ajman. Taiwan's food courts ఉన్నాయి ఇక్కడ. గేమ్స్ సెకండ్ ఫ్లోర్లో అన్ని బిజినెస్ సెంటర్స్ అన్నమాట. కమ్ So those who want to come and watch movies and play games and enjoy food, this is one of the best place in Grand Mall in Ajman. देखो ये कलर्स ब्यूटीफुल ఉంది roof the mall. So we'll go out, exit.